రాష్ట్ర కేబినెట్లో శాఖల కేటాయింపుపై ఉత్కంఠ నెలకొంది. కొత్తగా కేబినెట్లోకి వచ్చిన 3 మంత్రులకు ఏ శాఖలు అప్పగిస్తారనే దానిపై అటు మంత్రులు ఇటు అధికారుల మధ్య డిస్కస్ జరుగుతోంది. దీంతో పాటు ప్రస్తుతం మంత్రుల దగ్గర ఉన్న శాఖల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఢిల్లీలో కసరత్తు కొనసాగుతోంది. దీనిపై వరుసగా రెండో రోజు పార్టీ పెద్దలతో వరుసగా డిస్కస్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ ఇందిరాభవన్లో కీలక సమావేశం జరిగింది. అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మంతనాలు చేశారు. మంత్రివర్గంలోకి కొత్తగా తీసుకున్న 3కి శాఖల కేటాయింపుతో పాటు పాత మంత్రుల శాఖల్లో భారీగా మార్పులు చేర్పులుంటాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు కేబినెట్లో 12 మంది ఉండగా కొత్తగా 3కి అవకాశం కల్పించారు. దీంతో ప్రస్తుతం ఎవరెవరి దగ్గర ఏ శాఖలున్నాయి, కొత్తగా అవకాశం కల్పించిన వారికి ఏ శాఖలు కేటాయించాలనే అంశాలపై సమావేశంలో చర్చించారు. 2 గంటల పాటు సాగిన భేటీలో సామాజిక న్యాయం ఆధారంగా మంత్రులకు శాఖలను కేటాయించాలని రాహుల్ గాంధీ సూచించినట్టు తెలిసిందే. దీంతో ప్రస్తుతం సీఎం మంత్రుల దగ్గర ఉన్న శాఖల వివరాలను అడిగి తెలుసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం తన దగ్గరున్న శాఖల జాబితాను అగ్రనేతలకు ఇవ్వడంతో పాటు ఏడాదిన్నరగా ఆ శాఖల పనితీరును వారికి వివరించినట్టు సమాచారం. ఇక కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వారికి ఏ శాఖలు కేటాయిస్తే బాగుంటుందనే దానిపై సీఎం రేవంత్ తన అభిప్రాయాన్ని వెల్లడించారని తెలుస్తోంది. ప్రస్తుతం తమ దగ్గరున్న శాఖలను మార్చాలని పలువురు మంత్రులు ఇప్పటికే హైకమాండ్ను కోరినట్లు సమాచారం. దీనిపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇక మంత్రుల పనితీరుకు సంబంధించి పార్టీ స్టేట్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా హైకమాండ్కు నివేదిక ఇచ్చారని ముఖ్య నేతలు చెబుతున్నారు. పాత మంత్రుల శాఖల్లో భారీగా మార్పులు చేర్పులు చేయాలనే హైకమాండ్ నిర్ణయానికి వచ్చారని చర్చ జరుగుతుంది. కొందరు మంత్రులు శాఖలు మార్చాలని కోరడం, మీనాక్షి రిపోర్ట్ ఇవ్వడం వంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేబినెట్లో చేయాల్సిన మార్పులపై భేటీలో చర్చ జరిగినట్టు సమాచారం. శాఖల కేటాయింపులో సీఎం నిర్ణయమే కీలకమైనందున ఆయన అభిప్రాయానికి అధిష్టానం ప్రియారిటీ ఇస్తుందని సమాచారం. ఈ దిశలోనే 2 రోజులుగా సీఎం దగ్గరున్న ఇతర శాఖలు, పలువురు మంత్రుల దగ్గర ఒకటికి మించి ఉన్న శాఖలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ఇందులో కీలకమైన శాఖలను సామాజిక న్యాయం ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వాలని హైకమాండ్ యోచిస్తోంది. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ సర్కార్ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ సామాజిక న్యాయం అమలులో ముందు వరుసలో ఉందనే సిగ్నల్ ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. అందుకే కొత్త మంత్రుల శాఖల కేటాయింపు ఆలస్యమవుతున్నట్టు ముఖ్య నేతలు అంటున్నారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, పాత మంత్రుల శాఖల్లో మార్పులపై వీలైనంత త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలతో మంగళవారం ఢిల్లీలో రాహుల్ నేతృత్వంలో విడివిడిగా సమావేశాలు జరిగాయి. ఇందిరాభవన్లో జరిగిన ఈ సమావేశాల్లో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ సీఎంలతో వాళ్ళు సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు బీజేపీ 11 ఏళ్ల పాలనా వైఫల్యాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఇక తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర అంశాలపై డిస్కస్ చేశారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు బీజేపీ వైఫల్యాలను ఎండగట్టేలా చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చించారు. ఇక కేబినెట్లో చోటు దక్కుతుందని ఆశించిన వారు నిరాశపడొద్దని అగ్రనేత రాహుల్ గాంధీ సూచించినట్టు తెలిసింది. అవసరమైన టైంలో ఆ ఖాళీలను కూడా భర్తీ చేద్దామని సీఎంకు చెప్పినట్టు సమాచారం. మంత్రి పదవి రాని నేతల అంశంపై కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. ఇటీవల ప్రకటించిన పీసీసీ పదవులు, పెండింగ్లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులపైన కూడా రాహుల్ ఆరా తీసినట్టు సమాచారం. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం, పార్టీ అగ్రనేతలతో భేటీ అవుతుండటంతో మంత్రివర్గంలో మార్పులుండే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సీఎం దగ్గరే ఉన్న హోం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, లా, ఇతర కీలక శాఖలు మార్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై 2 బహిరంగ సభలు నిర్వహించాలని
రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ సభలకు హాజరు కావాలని రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దీనిపై ఇద్దరు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.